ఈ యొక్క సంఘటనలో మనం ప్రాముఖ్యంగా యేసు ప్రభువుతో పాటు ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. ఒక వ్యక్తి ఏమో భోజనానికి పిలిచేటువంటి పరిసయ్యుడు, రెండవ వ్యక్తి పాపాత్మురాలనేటువంటి ఒక స్త్రీ, మూడవ వ్యక్తి యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి సీమోన్. ఇంకా కొంతమంది భోజనానికి వచ్చారు. ఇక్కడ పరిసయ్యుడు యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి పిలిపించాడు. అక్కడికి ఒక పాపాత్ములైన స్త్రీ వచ్చింది. అక్కడ యేసు ప్రభు యొక్క శిష్యుడు ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించినప్పుడు ఈ ముగ్గురు యొక్క తలంపులు విభిన్నంగా ఉన్నట్టుగా మనం చూడగలం. భోజనానికి పిలిచిన పరిసయ్యుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన సరిగా యోచించలేదు, సరిగా ప్రవర్తించలేదు. గమనించండి, సరిగా యోచించలేదు. ఎందుకు సరిగా యోచించలేదు అనేది మళ్ళీ చెబుతాను. ఈ ముగ్గురు యొక్క ప్రాతినిధ్యం లేకపోతే ముగ్గురు యొక్క పరిస్థితి ఎక్కడ చూస్తే, పరిసయ్యుడు సరిగా యోచించలేదు, సరిగా ప్రవర్తించలేదు. రెండవ వ్యక్తి అయినటువంటి యొక్క పాపాత్మురాలైన స్త్రీ సరిగా యోచించింది, సరిగా ప్రవర్తించింది. మూడవ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు యొక్క శిష్యుడైన సీమోను సరిగా యోచించాడు, కానీ సరిగా ప్రవర్తించలేదు. కాబట్టి ఈ ముగ్గురు యొక్క విభిన్నమైన జీవితాలు చూస్తే నేను అనుకుంటాను, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఈ ముగ్గురి జాబితాలోకి చేరుతారు. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఈ ముగ్గురి ఆలోచనల్లో ఎవరో ఒక ఆలోచనను పోలి ఉంటారని మనం గమనించవచ్చు. పిలిచినటువంటి పరిసయ్యుడు యేసు ప్రభువుతో రక్షణ అనుభవం లేనటువంటి వ్యక్తి. భోజనానికి పిలిచాడు. ఈ రోజుల్లో కూడా సేవకులు కొంచెం పెద్ద పెద్ద స్పీకర్లు ఊర్లోకి వెళితే వాళ్ళని భోజనానికి పిలిచే వాళ్ళు ఎక్కువ మంది రక్షణ లేనోళ్ళే. వాళ్ళకు హోదా, ఓ డబ్బు, ఓ ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఆ స్పీకర్ని ఇన్వైట్ చేస్తారు, ఆర్గనైజర్స్ కూడా పంపిస్తారు. మంచిదే. అయితే యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన ఉద్దేశం, నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ప్రభు, నువ్వు పరిసయ్యుని ఇంటికి ఎందుకు భోజనానికి వెళ్ళావు? ఎందుకంటే యేసు ప్రభు పరిసయ్యుల యొక్క పరిస్థితి గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాళ్ళ పరిస్థితిని చాలా ఖండించాడు. రెండో విషయం, పరిసయ్యుల గురించి మీరు జాగ్రత్తగా ఉండమన్నాడు శిష్యులతో. అంతేకాదు పరిసయ్యుల యొక్క పులిసిని పిండిని గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు. అయితే పరిసయ్యుల్లో కొంతమంది రక్షణ పొందిన వాళ్ళు ఉండొచ్చు, కాదనను. కానీ ఇక్కడ ఈ వ్యక్తి రక్షణ లేక యేసు ప్రభువుతో సరి అయిన అనుభవము ఉన్న వ్యక్తిగా కనిపించడు. అందుకే ఆయన సరిగా యోచించలేదు, సరిగా ప్రవర్తించలేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆయన ఏమనుకుంటున్నాడంటే, సరే, నా ప్రశ్నకు ప్రభు సమాధానం ఏంటంటే, పరిసయ్యుని ఇంటికి మీరు ఎందుకు భోజనానికి వెళ్ళారంటే నాకు తలంపు వచ్చింది. యేసు ప్రభు పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళింది పరిసయ్యుని కొరకు కాదు, ఆ పాపాత్మురాలైన స్త్రీ కొరకు అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఆ ఇంటికి వస్తుందని యేసు ప్రభుకి తెలుసు. కాబట్టి మనం చూసినట్టయితే ఈ ముగ్గురు విభిన్నమైన వ్యక్తుల్లో ఇక్కడ కూర్చున్న మీరైతేనేమి, ఈ వాక్యం వింటున్న వారైతేనేమి, తప్పకుండా ఈ ముగ్గురి జాబితాలోకి మీరు వస్తారు. మొట్టమొదటిది, ఈ వ్యక్తికి యేసు ప్రభువుతో సరైన అనుభవం లేదు కాబట్టి సరిగా ఆలోచించలేదు, సరిగా ప్రవర్తించలేదు. ఎందుకు సరిగా ఆలోచించలేదంటే, ఆ యొక్క స్త్రీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన అనుకుంటున్నాడు,
ఈమె ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ. ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈమె ఎట్టిదో ఆయన కనుక్కోవాలి అని అనుకుంటున్నాడు. గమనించండి, యేసు ప్రభువును ఒక వ్యక్తి నిజంగా రక్షకునిగా అంగీకరిస్తే ఆ వ్యక్తి థింకింగ్ ఇలా ఉండదు. ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తికి కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షణ పొందినాను అన్న అనుభవం ఉంటుంది. కాబట్టి ఇంకో పాపిని కానీ ఇంకో పాపాత్మురాలను కానీ చులకనగా చూసే పరిస్థితి ఉండదు. ఈయనలో అటువంటి అనుభవం లేదు. కాబట్టి ఆయన యొక్క పాపాత్మ స్త్రీ గురించి చెడుగా ఆలోచన చేస్తున్నాడు. అంతేకాదు, యేసుప్రభు యొక్క ప్రతిస్పందన ఆమె విషయంలో విభిన్నంగా ఉంటుందని కూడా అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి యేసుప్రభుని ఎరగనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది. వారి ప్రవర్తన కూడా తప్పుగా ఉంటుంది. వాళ్ళకి అనిపిస్తుంది నేను సరిగా ఆలోచన చేస్తున్నానని. ఆయన అనుకుంటున్నాడు ఈమె పాపాత్మురాలు, నేను అనుకుంటుంది సరైతే యేసు ప్రభు వెంటనే ఈమెను పిలిచి పాపాత్మురాలు ఇక్కడి నుంచి పొమ్మని చెప్పాలి అన్నది బహుశా ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్ అయి ఉండొచ్చు. మనుషులు తమ ఆలోచన విధానంతో ఆలోచన చేసేవాళ్ళు యేసు ప్రభుని ఎరగని వారని నా అర్థం. కాబట్టి ఈ వ్యక్తి సరిగా ఆలోచించలేదు, సరిగా ప్రవర్తించలేదు. ఇంటికి భోజనానికి పిలిచాడు కానీ ఆయనకు సరైన మర్యాద చేయడం లేదు. అంతేకాదు, తన ఆలోచనలో తాను ఉంటున్నాడు. ఇక్కడ యేసుప్రభు వచ్చాడు, మరి ఆయనకు నీళ్ళు ఇవ్వాలి, సరైన మర్యాద చేయాలి, ఇవేంటివి లేవు. ఎందుకంటే ఆయన ఒక హోదా కోసం పిలిపించాడు. అయితే యేసుప్రభు ఆయన కొరకు పోలేదు, ఆ పాపాత్మ స్త్రీ కొరకు. సరే, మొట్టమొదటి వ్యక్తి, ఒకవేళ నీ జీవితంలో నువ్వు సరిగా ఆలోచన చేయని స్థితిలో ఉంటే, సరిగా ప్రవర్తించే స్థితిలో లేకపోతే నీకు ఇంకా యేసు కావాలి. యేసును నీ ఇంట్లోకి కాదు, నీ హృదయంలోకి తీసుకోవాలి. గమనించండి, ఈ పరిసయ్యుడు యేసు ప్రభును తన ఇంటిలోకి పిలుచుకున్నాడు కానీ యేసు ప్రభుని తన హృదయంలోకి తీసుకోలేదు. యేసు ప్రభును తన హృదయంలోనికి తీసుకుని ఉంటే ఆయన ఆలోచన ఆ విధంగా విభిన్నంగా ఉండేది కాదు. ఇంకొక పాపిని గురించి తక్కువగా ఊహించే పరిస్థితి లేదు. కాబట్టి యేసు ప్రభువును నీ హృదయంలోకి స్వీకరిస్తేనే నీవు సరిగా యోచిస్తావు. దాదాపు పరిసయ్యులందరి పరిస్థితి అంతే, కానీ కొంతమంది ప్రభువును నమ్మి ఉండొచ్చు. అయితే యేసు ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనంలో వారితో ఇలాగన్నాడు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుచున్నారు. యేసు ప్రభు పరిసయ్యులతో వారు యేసు ప్రభువును పునరుత్థానము గురించి అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి యేసు ప్రభు వారితో ఏమన్నాడంటే, యు ఆల్వేస్ డూ మిస్టేక్స్. ఎప్పుడు మీ ఆలోచన పొరపాటే, ఎప్పుడు మీ ప్రవర్తన పొరపాటే. కారణం, మీరు దేవుని లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరుగరు. నిజంగానే ఈ పరిసయ్యునికి దేవుని లేఖనం తెలియదు. దేవుని లేఖనం ఏం చెబుతుంది? ఆయన అందరినీ కరుణించే దేవుడు, ఆయన అందరినీ కటాక్షించే దేవుడని, కనికరము చూపుట యందు సంతోషించు దేవుడని, ఆయన పేదలను కనికరించే దేవుడని లేఖనం చెబుతుంది. ఆ లేఖనాలు ఈ పరిసయ్యునికి తెలియదు. అందుకే ఆమె గురించి తప్పుగా ఆలోచన చేస్తున్నాడు. అంతేకాదు, దేవుని శక్తిని గురించి కూడా ఈ మనిషికి తెలియదు. ఎలాంటి పాపులనైనా ఈ యేసు రక్షించగలడు. కాబట్టి ఇప్పుడు ఈ పాపాత్ములైన స్త్రీని ఇక్కడ ఈయన రక్షిస్తాడు అన్నటువంటి ఆలోచన ఆయనకు రాలేదు. కాబట్టి దేవుని వాక్యము కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోతే మనిషి ఎప్పుడూ పొరపాటు చేస్తాడు. సరే, రెండవ వ్యక్తి, ఈమె సరిగా యోచించింది, సరిగా ప్రవర్తించింది. చాలా ఆశ్చర్యం వేసింది ఈమె గురించి ఆలోచన చేస్తే. ఈమె యేసు ప్రభువును గురించి, ఆయన ప్రేమను గురించి సరిగా తెలుసుకున్నది కాబట్టి ధైర్యంగా పరిసయ్యుని ఇంటిలోకి వెళ్తా ఉంది. ఆమె ధైర్యం నాకు ఆశ్చర్యం కలిగించింది.
ఈమె ఒక పాపాత్మురాలైన స్త్రీ అని ఆ ఊరందరికీ తెలుసు. అయితే ఈమె ధైర్యంగా ఆ యొక్క పరిసయ్యుని ఇంటికి వెళ్ళింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఇంటికి వస్తే సాధారణంగా పరిసయ్యులు ఇంటి బయట నుంచేనే పంపించేస్తారు. అది ఆమెకు తెలుసు. అయితే ఆమె యేసు ప్రభుని నిజంగా ప్రేమించింది కాబట్టి ఏ ఆటంకాన్ని, ఏ ఇబ్బందిని, ఏ పరిస్థితిని బట్టి కూడా ఆమె భయపడడం లేదు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని నిజంగా ప్రేమించి ఆయన నమ్ముకొని హత్తుకొని జీవిస్తే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఓకే, భయం రావచ్చు, ఆమె కూడా భయం కలిగి ఉండొచ్చు. ఏమని? ఈ పరిసయ్యుడు ఎక్కడ నన్ను బయటికి పొమ్మంటాడో. అయితే వెంటనే మాకు ధైర్యం, నా యేసు అక్కడ ఉన్నాడు కాబట్టి ఒకవేళ పరిసయ్యుడు నన్ను తరిమేయాలని చూసినా ఆ యేసు ప్రభు నా పక్షంగా ఉంటాడని ఆమెకు తెలుసు. ఈమె సరిగా ఆలోచన చేస్తూ ఉంది. ధైర్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. యేసు ప్రభు యొక్క ప్రేమను ఆమె అర్థం చేసుకునింది. నాకు అనిపించింది ఈమె సరిగా ఆలోచించటానికి, సరిగా ప్రవర్తించడానికి మళ్ళీ కారణాలు ఏంటంటే ఆమెకు దేవుని లేఖనం తెలుసు, దేవుని వాక్యం తెలుసు, అంతేకాదు దేవుని శక్తి తెలుసు. నేను అనుకుంటున్నాను ఆమెను ప్రేరేపించిన వాక్యాలు చాలా ఉండవచ్చు. అయితే డెఫినెట్గా ఒక వాక్యం ఏమిటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నా దగ్గరకు వస్తారు, నా యొద్దకు వంచువాని నేను మాత్రమును త్రోసివేయను. ఈ లేఖనం ఆమెకు గొప్ప ధైర్యం ఇచ్చుంటుంది. నేను యేసు దగ్గరికి వెళ్తా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను త్రోసివేయడు. ఆయన ప్రేమగల దేవుడు. గమనించండి, చాలామంది మనుషులు యేసు ప్రభు దగ్గరకు రావాలంటే వాళ్ళకున్న భయాలు ఏమిటంటే ఆయన నేను చర్చి లోపలికి వెళ్ళొచ్చునా, బైబిల్ చదవచ్చునా, నిజంగా అక్కడ ఉన్నవాళ్ళు నన్ను ఏమనుకుంటారు అని చాలామంది చర్చికి రారు, బైబిల్ చదవరు. అయితే ప్రభు వాక్యం నీకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ యేసు ప్రభు దగ్గర నువ్వు రావడానికి ఇబ్బంది పడుతుంటే ఈ వాక్యం నిన్ను ఆహ్వానిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును తోసివేయను. కాబట్టి నువ్వు యేసు దగ్గరికి రావచ్చు, ఏ స్థితిలో ఉన్నా రావచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నా రావచ్చు, ఏ సమాజంలో ఉన్నా కూడా రావచ్చు. ఆయన ప్రేమగల దేవుడు. అది ఆమె గుర్తించింది. అంతేకాదు తను ఒక పాపాత్మురాలని ఊరందరికీ తెలుసు, తనకు తెలుసు. అయితే నేను అనుకుంటున్నాను ఆమె యేసుప్రభు యొక్క ఇంకొక మాట ఆమెను బలపరుచుంటుంది. యేసుప్రభు మత్తయి సువార్త 11:28 ఆయన అందరినీ ఆహ్వానించినాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. కాబట్టి ఈమె ఎంతో ప్రయాసపడింది. పాపంలో ప్రయాసం ఉంటుంది, అది డెఫినెట్గా ఉంటుంది. పాపం చేసేవాళ్ళు బయటికి గంభీరంగా కనిపించవచ్చు, కానీ కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు, కానీ ఆ పాపము వెంట ప్రయాసం ఉంటుంది. అందుకే యేసు ప్రభు మరి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆహ్వానించాడు. నేను అనుకుంటున్నాను ఈమెకి 2 లేఖనాలు తెలుసు. అందుకే ఆమె ధైర్యంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె యాటిట్యూడ్ని యేసు ప్రభు మెచ్చుకున్నాడు. ఇది మనం ఆలోచించాల్సింది. చర్చిలో ఉన్న వాళ్ళైతేనేమి, చర్చి బయట ఉన్న వాళ్ళైతేనేమి, యేసు ప్రభు ఒక వ్యక్తిని ఇష్టపడాలి, లేకపోతే ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, లేకపోతే ఒక వ్యక్తి యేసు ప్రభుకు సమీపం కావాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలంటే మొట్టమొదట యేసు ప్రభు ప్రేమగల దేవుడు అని తెలుసుకోవాలి, ఆయన తోసివేసే దేవుడు కాడని తెలుసుకోవాలి. అంతేకాదు ఆయన ప్రయాసపడేటువంటి ప్రతి మనిషికి విడుదల ఇచ్చేదానికి ఆహ్వానించినటువంటి దేవుడని కూడా తెలుసుకోవాలి. ఆమెను యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఆమె చేసిన థింకింగ్ని అప్రూవ్ చేశాడు, ఆమె చేసిన పనిని అప్రూవ్ చేశాడు. ఆమె యేసు ప్రభుని ఆరాధించిన విధానం యేసు ప్రభు చాలా అప్రిషియేట్ చేశాడు.
ఆమె ఆరాధించిన విధానం ఏమిటంటే 2 విషయాలు ఆ యొక్క ఆరాధనలో ఉన్నాయి. ఒకటి యేసు ప్రభు యొక్క వెనుక వైపు ఉంది. అంటే ఆమె ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది, ప్రభువా నేను నీ ముఖం చూడడానికి కూడా యోగ్యురాలను కాను. మనం బైబిల్ చూస్తే ఆమె యేసు ప్రభు యొక్క వెనుక తట్టు 38వ వచనం, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. కాబట్టి ఆమె యేసుప్రభు యొక్క వెనుక పక్క నిలబడింది. నిజమైన ఆరాధనలో ఒక వ్యక్తి ఏం గ్రహించాలంటే, నేను అయోగ్యుడిని, నేను అయోగ్యురాలిని, ఆయన కృపకు మాత్రమే నేను పాత్రురాలిని. కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు. నేను అయోగ్యురాలిని, అయోగ్యుడును, ఆయన ఆరాధనకు యోగ్యుడు, అభినందనకు యోగ్యుడు. కాబట్టి ఈమె ఆరాధనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, తన్ను తగ్గించుకుంటూ యేసు ప్రభువును హెచ్చిస్తూ ఉంది. ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి భక్తి పెళ్ళుబికి ఆమె కన్నీటితో ఆ యొక్క పాదములను తడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కన్నీటితో పాదాలని తడిపింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్షిప్ సీన్ ఇన్ ద బైబిల్. చాలామంది ఆరాధన చేస్తారు, వేరే వాళ్ళు చూడాలని గంభీరంగా ఆరాధన చేస్తారు, వేరే వాళ్ళు వినాలని మంచి మంచి మాటలు పెట్టి ఆరాధన చేస్తారు. అది కాదు, నీవు ఆరాధించేటప్పుడు వేరే మనిషిని కనపడకూడదు. హల్లెలూయా. నీవు ఆరాధించేటప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితి నీ కంటికి కనపడకూడదు. ఇక్కడ ఈమెకు ఎవరు కనపడటం లేదు. పరిసయ్యుడు కానీ యేసు ప్రభు శిష్యులు కానీ, అది తాను వెళ్ళకూడని ఇళ్ళని కూడా ఆమె మర్చిపోయింది. ఎందుకంటే ఆమె నిజమైనటువంటి ఆరాధన అక్కడ చేస్తూ ఉంది. ఆమె కన్నీటితో ఆయన పాదములను తడిపి, ఐ థింక్ కొన్ని కన్నీళ్ళు ఆమె రాల్చలేదు. గమనించండి, నిజమైనటువంటి ఆరాధన ఎప్పుడు వస్తుందంటే, యేసు ప్రభు మన కొరకు చనిపోయిన, లేకపోతే ఆయన సిలువ త్యాగం. నేను అనుకుంటున్నాను, షీ వాజ్ థింకింగ్ దట్ సూన్ జీసస్ ఈజ్ గోయింగ్ టు క్రూసిఫై ఫర్ హర్ సిన్స్. ఆమెకు ఎందుకు ఏడుస్తుందంటే, ప్రభు నాలాంటి ఒక పాపాత్మురాలి కొరకు నువ్వు సిలువ వేయబడబోతున్నావు, నాలాంటి ఒక పాపాత్మురాలు కొరకు ఈ కాళ్ళ పైన, నా కన్నీటితో తుడుస్తున్న ఈ కాళ్ళ పైన మేకులు కొట్టించుకోబోతున్నావు. ఆ విధమైనటువంటి ఆరాధన ఆమె చేస్తాం. నిజంగా మనం అలా యేసుప్రభుని గురించి ఆలోచన చేస్తున్నామా? ఆమె యేసుప్రభు చనిపోకముందే ఆయన బాధను, ఆయన త్యాగాన్ని ఆలోచించి కన్నీటితో యేసుప్రభు యొక్క పాదాలు తడిపింది. అయితే యేసుప్రభు మన కొరకు చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, మేకులు కొట్టబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, ఈడ్చబడ్డాడు. అయితే ఆ యేసును మనం నిజంగా తలుచుకొని ఆరాధిస్తూ ఉన్నామా? ఆ ప్రేమను మనం అవగాహన చేసుకుంటూ ఉన్నామా? యేసుప్రభు అది కోరుతూ ఉన్నాడు. మనం ఎప్పుడు చూసినా నాకు అది కావాలా, ఇది కావాలా, అది తక్కువ, ఇది తక్కువ, ఇంకేదో కావాలా, ఆ డబ్బు కావాలి, ఈ డబ్బు కావాలి, అవన్నీ అడగచ్చు. కానీ ఒక రిలేషన్షిప్ నీకుందా యేసుప్రభుతో? యేసుప్రభు నీ పాపాల కొరకు సిలువపై చనిపోయిన, తిరిగి లేచిన దేవుడని, ఆయన నీ యొక్క పాపములు క్షమించడానికి తండ్రి కుడిపార్చున కూర్చునేటువంటి గొప్ప భాగ్యాన్ని వదులుకొని సిలువ మరణం వరకు తన్ను తాను తగ్గించుకున్నటువంటి, దాసుని రూపము ధరించుకున్నటువంటి దీన సేవకుడని నీకు అవగాహన ఉంటే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. అంతేకాదు, ఆ యొక్క రైట్ థింకింగ్ ఆమెకు వచ్చింది. అందుకే రైట్ యాటిట్యూడ్ ఆమె కలిగి ఉంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం.
యేసు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే ఆమె లీనమైపోయింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవం ప్రతిరోజు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. వాళ్ళ యొక్క పర్సనల్ ప్రేయర్ టైంలో. మిగిలినవన్నీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఓకే. బట్ అవన్నీ కూడా నీకు యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని కొంచెము కూడా కదిలించలేవు. ఈమెకు భయాలున్నాయి, బాధలున్నాయి. ఆ మనుషులు ఏమంటారు? ఆ ఊర్లోకి మళ్ళీ వెళితే, ఆ ఇంటి నుంచి బయటకు వస్తే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏమి తిడతారో తెలియదు. అయితే ఆమె యేసు ప్రభువును కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి మిగిలినవేవి కూడా ఆమెను కలత పెట్టడం లేదు. దిస్ ఈజ్ మై పాయింట్. నువ్వు యేసు ప్రభు పైన ఏకాగ్రత నిలిపితే, ఆయన ప్రేమ పైన నీ మనస్సుని నిలిపితే, నిన్ను ఏ బలహీనత కూడా కదిలించలేదు, నిన్ను ఏ శ్రమ కూడా దూరం చేయలేదు, నిన్ను ఏ ఇబ్బంది కూడా ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి ఈమె సరిగా యోచించింది, సరిగా ప్రవర్తించింది. అందుకే యేసుప్రభు ఆమెను అప్రిషియేట్ చేశాడు. మన జీవితంలో యేసుప్రభుని నిజమైన ఆరాధన చేయాలంటే మొదట మన పాపం అన్నది కన్నీళ్లతో బయటికి రావాలి. మన పాపం కరిగిపోవాలి. మన పాపం కరిగిపోతే ఆ కరిగిపోయినటువంటి కన్నీళ్లలో నుంచి ఆరాధించేటువంటి అత్తరు బయటికి వస్తుంది. ఆమె మొట్టమొదట కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలను తుడిచి అత్తరు వాటికి పూసెను. కాబట్టి మనం చేయాల్సింది ఇదే. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ఏకైక దేవుడని, ఆయన ప్రేమ శాశ్వతమైందని, ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదని, మనకెన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆయన్ను ఆరాధించడానికి మనం నిర్ణయించుకోవాలి. ఆయన్ని ఆరాధించడానికి మన హృదయంలో ఎప్పుడూ అత్తరు సిద్ధంగా ఉండాలి. ఆమె చేతిలో పెట్టుకొని వచ్చింది అంటే షీ డిపాజిటెడ్ ఏ డెఫినెట్ థింగ్ ఫర్ జీసస్. కాబట్టి మన జీవితంలో అలాంటి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మనకి ఏ బాధ కూడా ఇబ్బంది పెట్టదు. ఇంకా మూడో వ్యక్తి దగ్గరికి వస్తే అక్కడ సీమోను కూడా సరిగా ఆలోచించాడు. యేసుప్రభు అన్నాడు, ఎస్, నీవు సరిగా యోచించితివి ఆయనతో చెప్పి కానీ నువ్వు సరిగా ప్రవర్తించలేదని చెప్తున్నాడు. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు సరిగా యోచించావు, అయితే సరిగా ప్రవర్తించలేదు. ఆ మాటలు మనకి ఎక్కడ తెలుస్తాయి? 44వ వచనం. ఆ స్త్రీ వైపు చూచి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. అంటే సరిగా ప్రవర్తించలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. గమనించండి, సీమోను సరిగా యోచించాడు, కానీ సరిగా ప్రవర్తించలేదు. ఇది చాలామంది విశ్వాసులకు వర్తిస్తుంది. గమనించండి, మొట్టమొదటి వ్యక్తి ఏమో అవిశ్వాసి, ప్రభు ప్రేమ తెలీదు, ప్రభు యొక్క రక్షణ అనుభవం లేదు. రెండవ వ్యక్తి ఆ స్త్రీ నిజమైన అనుభవం యేసు ప్రభుతో కలిగి ఉంది, అండ్ షీ వాజ్ అప్రిషియేటెడ్ బై జీసస్. మూడో వ్యక్తి యేసు ప్రభుని ఎరిగినాడు, శిష్యుడే, సరిగా యోచించాడు, కానీ సరిగా ప్రవర్తించలేదు. ప్రభు అంటున్నాడు, ఈమె నా పాదాలకు అత్తరు పూసింది, కానీ కనీసం నువ్వు నా తలకు కూడా నూనె రాయలేదు. ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే విశ్వాసులు సరిగా ఆలోచన చేస్తారు, బాగా ప్రార్థన చేసుకోవాలని ఆలోచన చేస్తారు, బాగా బైబిల్ చదవాలని ఆలోచన చేస్తారు, ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు, కానీ ఏది సరిగా
చేయరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే ప్రభు సీమోనుకు చెప్తున్నాడు, నువ్వు సరిగా యోచించావు కానీ సరిగా చేయడం లేదు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఒక మనిషి తన గురించి సరిగా యోచించాలి, సరిగా ప్రవర్తించాలి. కాబట్టి నువ్వు ఒకవేళ ఇంకా యేసుకు దూరంగా ఉంటే, యేసు నీ హృదయంలోకి వస్తే తప్ప నువ్వు సరిగా యోచించలేవు, సరిగా ప్రవర్తించలేవు. ఒకవేళ నువ్వు యేసు ప్రభుని ఎరిగినప్పటికీ కూడా ఇంకా సరిగ్గా ప్రవర్తించకపోవడానికి కారణం ఏంటంటే, అగైన్ దేవుని గురించినటువంటి సరైన అవగాహన లేకపోవటం, దేవుని యొక్క వాక్యం తెలియకపోవటం, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియకపోవటం. ఊరినే పక్కన నిలబడ్డాడు అంతేనా. సీమోను పక్కన నిలబడి ఇదే నా డ్యూటీ అనుకున్నాడు, నేనేం చేయక్కర్లేదు. యేసుప్రభు పక్కన స్టైల్గా నిలబడితే చాలు. కాబట్టి యేసుప్రభు విశ్వాస నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, నేను విశ్వాసుని అని చెప్పుకొని నిలబడ్డం యేసుప్రభు ఎదురు చూడడం లేదు. నీ విశ్వాసాన్ని ఆచరణలో చూపించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. క్రిస్టియన్ లైఫ్ అనేది ప్రాక్టికల్. ఏ ప్రలోభానికి లొంగనటువంటిది నిజమైన విశ్వాసం, ఏ ఆకర్షణకు లొంగనటువంటిది నిజమైన విశ్వాసం. ఎందుకంటే ప్రభు ఆ యొక్క ధైర్యం ఇస్తాడు. దేనిపైన కూడా ఆమెకు ఆశ లేదు, దేని గురించి ఆమె ఆలోచన చేయడం లేదు. కాబట్టి నువ్వు యేసు ప్రభు నిజంగా ప్రేమిస్తే నువ్వు దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి నీ జీవితంలో మొట్టమొదటి నీకు కావాల్సిన ఏంటంటే, యేసు ప్రభుతో సరి అయిన అనుబంధం, సరైనటువంటి థింకింగ్, సరైనటువంటి ప్రవర్తన. కాబట్టి దేవుడు అలాగున మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. దయగల ప్రభువా, మీ వాక్యంలో ఉన్న లేఖనాలు మేము చూసినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక వ్యక్తి సరిగా యోచించలేదు, సరిగా ప్రవర్తించలేదు. ఎందుకంటే ఆయన జీవితంలో మీరు లేరు. అవును ప్రభా, ఈ లోకంలో యేసు లేని వారి జీవితాల్లో వారు సరిగా యోచించలేరు, సరిగా ప్రవర్తించలేరు. సరిగా యోచించాలంటే, సరిగా ప్రవర్తించాలంటే మీ వాక్యం తెలుసుకోవాలని, మీ ప్రేమ తెలుసుకోవాలని ఆ యొక్క స్త్రీ ద్వారా మేము గమనిస్తున్నాం. కాబట్టి ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని సరిగా యోచించింది. మీ ప్రేమ శాశ్వతమని, ఆ ప్రేమను ఎవరు వేరుపరచలేరని, మీరు తోసివేసే దేవుడు కాదని ఆమె గ్రహించి ఎవరికి దేనికి భయపడకుండా మిమ్మల్ని ఆరాధించింది, మిమ్మల్ని వెంబడించడానికి సిద్ధపడింది. అలాంటి స్థిర మనస్సు మాకు అనుగ్రహించండి. మేము అనేక సార్లు సీమోను వల్లే ఉన్నాము, రక్షణ పొందిన వారి జాబితాలో ఉన్నామని అనుకుంటూ మీరు కోరుకున్నవేవీ చేయకుండా సిగ్గుపడే స్థితిలో ఉన్నాం. దయతో క్షమించండి. మీరు మా నుంచి ఏం కోరుతున్నారో తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీరు సీమోను నుండి ఎక్స్పెక్ట్ చేశారు కాళ్లకు నీళ్ళు ఇస్తాడని, మీ తలకు నూనె అంటుతాడని మీరు ఎక్స్పెక్ట్ చేశారు ప్రభు. అయితే ఆయన చేయలేకపోయాడు. మేము అలా ఉండకుండా సహాయం చేయండి. మీరు ఏం కోరుతున్నారో మా జీవితాల్లో అది మీ కొరకు చేసే శక్తి, సామర్థ్యం, సమర్పణ మాకు అనుగ్రహించమని, అందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి శక్తిని, ప్రతి క్రియను యేసు నామములో బంధిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి. డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. Our email thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.